చూసారా మొత్తం సమగ్రంగా చూసారా? ఇప్పుడు 300 కాపుల జనాభా 13 లక్షలుగా ఉంది కదా, ఈ లెక్కలు మీరు అంగీకరిస్తారా? మేము అదే అంటున్నాం, ఈ రోజు క్లియర్ గా చెప్తున్నాం ఏంటంటే ఈ 300 కాపుల ఏదైతే అంకెల గారడిగా చూస్తున్నాం, ఇది నిజంగా 300 కాపుల ఏదైతే ఉందో తెలంగాణ గడ్డపై లక్షలాదిగా ఉన్న 300 కాపులని అతి తక్కువ జనాభాగా చూపించి ఈ రోజు నిజంగా చెప్పాలంటే మాకు ఇది కేవలం గణాంకాల పొరపాటు మాత్రమే కాదు, ఈ కులాన్ని ఉనికినే తుడిచిపెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని మేము ఇక్కడ ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కాదు, మేము స్వాతంత్రం కన్నా ముందు నుంచి కూడా, భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాలలో అతి ముఖ్య పాత్ర పోషిస్తుంది 300 కాపు కులం. అరుగుల రాజారాం నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు ఈ ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం లేని 300 కాపులకు మంత్రివర్గంలో స్థానం లేకుండా చేసుడే కాకుండా ఈ రోజు మేము ఏదైతే ఉన్నామో ఈ అగ్రకుల పెత్తనానికి అది దగ్గర చేరువలో ఉన్నాం, బీసీలలో ఉండి వాళ్లకు పోటీదారులుగా మేము ఉన్నాం కాబట్టి మా జనాభాను తగ్గించి మా ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితిని ఇందులో వచ్చిందని చెప్తా ఉన్నాం. మేము ఏదైతే ఈరోజు మనకు సెన్సస్ ఏదైతే ఉన్నో నిజాం గవర్నమెంట్లో మనకు సెన్సస్ జరిగింది 1931లో సెన్సస్ జరిగితే 8 లక్షల పైచిలుకు జనాభా ఆ రోజు చూపించినారు. అదే రెడ్డి జనాభా ఏదైతే ఉందో 1,70,000 జనాభా ఆ రోజు ఉన్నది. కాపులను మళ్ళీ మేము కాపులు వేరే చూపించిన, అందులో కాపులలో మేము కాపులం వస్తాం, అప్పుడు కాపులుగా మేము కూడా ఉన్నాం. అందులో మళ్ళీ ఈ 8 లక్షల చిల్లర జనాభా కాకుండా మేము కాపులలో కూడా ప్రాతినిధ్యం, మాకు కాపులుగా కూడా పిలిచేవారు. అప్పుడు 1931లో కొంత జనాభా సపరేట్ చూపించారు. మరి రెడ్డి అనే జనాభా ఆ రోజు 1 లక్ష చిల్లర జనాభా 78,000 జనాభా ఉంటే మరి ఇంత శాతానికి పెరిగితే మరి ఇదే 300 కాపులు ఆ రోజు 8 లక్షల పై చిలుకున్న 300 కాపులు ఈరోజు ఓన్లీ ఈరోజు 4% తీసుకొచ్చినారు అంటే మరి ఎక్కడ మేము అసలు మేము జనాభా పిల్లలు కనటం లేదు, మేము ఏం చేయడం లేదు, మాకు అన్ని కరోనాలు మాకే వస్తున్నాయి, మేము అంతా మొత్తం ఏదైతే ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అన్ని మేమే చేసుకున్నాం, అన్ని మా జనాభా ఎట్లా తగ్గిందని మీరు ఈరోజు చూపిస్తున్నారు. ఈ రోజు మేము ఏమంటున్నామంటే మేము నిజంగా ఆరోపిస్తున్నాం, ఖచ్చితంగా ఈ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడు అండి 300 కాపు సంఘానికి, నా ఇల్లు సర్వే కాలే. ఈ రోజు నాకు చూపిస్తారా ఒక్కటి, నాకు వీళ్ళు పారదర్శకంగా ఏదైతే అంటున్నారో ఈ రోజు నా ఇల్లు చూపిస్తారా? ఇంతకుముందు వస్తాం, ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ మన నాగేష్ అని కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కకే విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ లో వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఇంటికి రానే చెట్టిగా అంటే పేరు మా ఇంటికి సర్వేకి రాలేదంటున్నారు. ఈ రోజు సర్వేకి రాని ఇండ్లు ఎన్నో ఉన్నాయి. ఇంకోటి మాకు ఇదేంటంటే మాకు శాపమో ఏమో కానీ మా వాళ్ళు ఏంటంటే కొంత ఈ నిచ్చెన మెట్లలో మధ్యన ఉన్నారు. ఆ మధ్యన ఉండడంతో ఏమైంది, అటు మహబూబ్ నగర్, వనపర్తి ఏదైతే ఉందో మన నారాయణపేట, ఈ గద్వాలు, ఈ ఏరియాలంతా రెడ్డి పెట్టుకుంటారు. వాడు రాజవర్ధన్ రెడ్డి అన్నాడు అనుకో, ఏ రెడ్డి రాసుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఆయన కులం అడిగారు, బీసీ రెడ్డిలు, ఓసీ రెడ్డిలు అంటారు మహబూబ్ నగర్లో మమ్మల్ని. అట్లనే కొన్నిటి దగ్గర మా కాపులు, ఇందులో 2 లక్షల కాపులను సపరేట్ చూపించారు. మాకు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయమే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఏరియాలో ఓసీలని, ఒక ఏరియాలో బీసీలని, ఒక ఏరియాలో ఈ చూపించడంతో ఏమైంది, మమ్మల్ని మాకు వాళ్ళు బీసీలు ఓసీలు అనే దాంట్లో మాకు తారతమ్యం ఏర్పడి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు నివసిస్తున్న కాపులను కూడా ఇక్కడ ఈరోజు 2 లక్షల పైకి తీస్తే పక్కకు పెట్టిండ్రు. అదే మరి ఇతర కులాలలో మన ముద్రాయిలు కావచ్చు, బెస్తా, అదేవిధంగా మన ఇందులో గౌడ్స్ వల్ల మన వాళ్ళ కొన్ని కులాలు, చిన్న కులాలు మనకు వాళ్ళ కులాలు అన్ని కలిపి చూపించారు. మేము మా బీసీలోని వాళ్ళని చూపించడం తప్పట్టు. ఇప్పుడు 300 కాపులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు సరిపోతున్నాయా? ఈ కొత్త కుల లెక్కల ఆధార ప్రకారం రిజర్వేషన్ ఎకనామికల్ స్టాండ్ లో మేము ఏదైతే భూమిని నమ్ముకొని మట్టి బుట్టికి బతికే వాళ్ళం, మేము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇతర వృత్తులకు పోకుండా ఇంకా భూములపై ఆధారపడి అక్కడనే ఉన్నారు. అయితే మాకున్నది కూడా బీసీలో 20 సీరియల్, డీలో 20 సీరియల్ అంటే మీరు అర్థం చేసుకో, డీలో 20. అసలు మేము మాకు రిజర్వేషన్స్ మేము ఆలోచన చేసి కాదు, మాకు ఎకనామికల్ ఏదైతే రాజకీయం మాస్టర్ కీ అన్నారండి, పొలిటికల్ ఈజ్ మాస్టర్ కీ. ఇప్పుడు మన రంగారెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆమె ఏమున్నది మాకు ఆ కార్పొరేషన్ ఉందా, ఇది ఉందా, అది ఉందంటే ఈ రోజు మేమంటున్నాం ఎందుకండి వడ్డించడం నువ్వైనాక, వడ్డించడం కూర్చోలో నువ్వు ఉన్నావు, వడ్డించడం కూర్చోలో నువ్వు ఉన్నాక
ఎల్లారెడ్డి గారు ఆఖరి పంక్తిలో కూర్చున్నా బొక్క పడుతుందని సాగుతున్నట్టు మీకు ఖచ్చితంగా ఎక్కడో అక్కడ న్యాయం జరుగుతుంది. దానికి అన్న ఒకటి ఆత్మగౌరవం అంటే ఒక్క నిమిషం సార్, మున్నూరు కాపుల జనాభాను రెడ్లలో కలిసి చూపించారనే ఆరోపిస్తున్నారు. మేము రెడ్లలో కలిపి చూపించిన ఒక్క నిమిషం సార్, మేమేమంటున్నామంటే రెడ్డి అనే పేరుతోని మహబూబ్ నగర్ కానీ కొన్ని ప్రాంతాలలో రెడ్డి పెట్టుకుంటారు. ఎందుకంటే రాజ్బహదూర్ వెంకటరామారెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన కోత్వాల్ గారు ఉన్నప్పుడు వీళ్ళని కూడా గుడాటి మొటాటి గోనె గొట్టం చిట్టం చాలా కాపులు వీళ్ళ దగ్గర ఉంటే వాళ్ళంతా ఒకటయ్యే రోజు, వీళ్ళు కూడా పిల్లల్ని ఇచ్చుకోండి ఇబ్బంది పడే రోజులలో ఉన్న రోజు అట్లా కాదు, అందరు రెడ్డి పెట్టుకోవాలన్నప్పుడు అందులో కాపులుగా ఉన్న ఆయన పెరిఫెరీలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియా వనపర్తి కానీ వనపర్తి సంస్థానం కానీ వనపర్తి సంస్థానం రాజ్బహదూర్ గారి ఆ ఏరియాలో ఉన్నవారు కాపులని మమ్మల్ని కాపులు అంటారు. కాబట్టి కాపులు రెడ్డి పెట్టుకోమంటే మా వాళ్ళు రెడ్డి పెట్టుకుంటే మేము బీసీ రెడ్డిలో, కానీ ఆయన బీసీ అని అడగడు. ఎల్లారెడ్డి అనగానే ఎల్లారెడ్డి మినిస్టర్ ఉండే మక్తల్ మినిస్టర్ గారు మక్తల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయన ఎల్లారెడ్డి గారు అంటే నువ్వు ఊర్లో పోతే దొరలంతా మాకు పశువులు రాణిస్తారంటే ఆయన మున్నూరు కాపులు ఉన్నారు. బయటకు వచ్చాక అడిగిన ఏం రెడ్ సాప్ ఇట్లా అంటే మనల్ని పటేల్ అంటారు ఇట్లా మీద అంతా ఏం రాసిన ఎకనామిక్ సర్వేకి పోయినా రెడ్డి రాసుకొచ్చుకుంటారు. అంటే మమ్మల్ని అక్కడ మొత్తం మామూలు మొత్తం మైనస్ చేసి పెట్టి మేము ఏమంటున్నాం శ్వేతపత్రం జిల్లాల వారికి చెప్పండి, ఏ జిల్లాలో మీరు సర్వే చేస్తే జిల్లాల వారికి చెప్పనండి. ఓకే ఓకే మహేందర్ ముదిరాజ్ గారు, మా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? యా మహేందర్ గారు మీరు ఏం చెప్తారు అసలు, మీ కామెంట్ ఏంటి? మొత్తం చూసారా ఈ సర్వే అంతా? చూశాను సార్, అందరూ పెద్దలు చెప్పినట్టు అంతా బాగుంది. ముఖ్యంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మమ్మల్ని మా ముదిరాజ్ కులస్తులు ఉన్నారు తెలంగాణలో అనేది గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వారికి. కాకపోతే మేము 26 లక్షల జనాభా ఉందని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది సార్, కానీ అది అక్షరాల తప్పు. దాదాపు 50 లక్షల పైచిలకు మేము ముదిరాజులో ఉన్నాం సార్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మాది అత్యధిక జనాభా కలిగిన కులం సార్ మాది. మాకు వృత్తి కూడా లేదు, మేజర్ గా మేము చేపలు పట్టడం మా వృత్తి. అలాగే అడవిలోకి వెళ్ళి అడవి సంపద సేకరించడము అలా ఏ వృత్తి లేదు సార్ మా ముదిరాజులకు. కానీ మమ్మల్ని బీసీడీలో పెట్టి మాకు ఎట్లాంటి రిజర్వేషన్ 26,39,027 అంటే 7.4% ఉంది. అవును మేడం, అందరికన్నా ముదిరాజులే అగ్రస్థానంలో ఉన్నారని ఇచ్చారు. కానీ మాకు ఇచ్చిన ఆ సర్వే రిపోర్ట్ లో మాకైతే అనుమానం మేడం. ఎందుకంటే మా అధ్యక్షుడు కృష్ణస్వామి ముదిరాజు గారు ఎప్పుడైతే మా సంస్థను స్టార్ట్ చేసి నడిపిస్తా ఉన్నారో దాన్ని కాసాని జ్ఞానేశ్వర్ గారు రథసారథి అయ్యుండి ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. వారి కొడుకు కాసాని వీరేష్ గారు మేమంతా కలిసి ఈ పోరాటం చేస్తా ఉన్నాము. దీని గురించి కనీసం మా ముదిరాజులను గుర్తించాలి, మమ్మల్ని కనీసం మాకు రావాల్సిన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము ఎన్నో రకాల పోరాటాలు చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఈ సర్వేలో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సర్వేలో మరి అధికారుల పొరపాట మరి ఇంకెవరి పొరపాట తెలియదు, కానీ మాకున్న జనాభాలో మమ్మల్ని 50%